బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ పంజాగుట్ట మెరీడియన్ హోటల్లో ఘర్షణ తలెత్తింది. ఓ వ్యక్తి అదనంగా పెరుగు అడగడంతో కస్టమర్ పై దాడికి దిగారు. దీంతో పోలీసులు చేరుకుని ఇరు వర్గాలను అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్లో పోలీసులు ఆరా తీస్తుండగా కస్టమర్ స్పృహ కోల్పోయాడు. దీంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ పంజాగుట్ట మెరీడియన్ హోటల్లో ఘర్షణ తలెత్తింది. ఓ వ్యక్తి అదనంగా పెరుగు అడగడంతో కస్టమర్ పై దాడికి దిగారు. దీంతో పోలీసులు చేరుకుని ఇరు వర్గాలను అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్లో పోలీసులు ఆరా తీస్తుండగా కస్టమర్ సుహ కోల్పోయాడు. దీంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, అసలు ఏం జరిగింది? వెన్నెల హైదరాబాద్ లో ఉన్నటువంటి పంజాగుట్ట సర్కిల్ లోని మెరిడియల్ హోటల్లో ఒక అపశృతి చోటు చేసుకుంది. అక్కడ మెరిడియన్ హోటల్లో బిర్యానీ తినేందుకు వచ్చిన ఒక కస్టమర్, లియాఖత్ అనే కస్టమర్, అక్కడ ఎక్స్ట్రా పెరుగు కావాలని చెప్పి అక్కడ హోటల్ సిబ్బందిని అడగడంతో వారిద్దరి మధ్య ఒక ఘర్షణ తలెత్తి ఒక గొడవ జరిగిందని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ లియాఖత్ పై సిబ్బంది దాడికి పాల్పడారని కూడా చెప్తా ఉన్నారు. దీంతో విషయం తెలుసుకున్న పంజాగుట్ట పోలీసులు అక్కడ ఇమీడియట్ గా అక్కడ హోటల్ కు చేరుకున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ఇద్దరిని కూడా పోలీస్ స్టేషన్ లో వాళ్ళ ఇరు వర్గాలను, ఇటు హోటల్ కు సంబంధించినటువంటి వీళ్ళను, ఇటు కస్టమర్ లియాఖత్ ను కూడా పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడ పోలీస్ స్టేషన్ లో వీళ్ళందరితో అసలు ఏమైంది, అక్కడ ఏం జరిగిందని చెప్పి మాట్లాడుతుండగా అక్కడ కస్టమర్ లియాఖత్ అక్కడ సడన్ గా స్పృహ కోల్పోవడం జరిగిందని చెప్పి కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. స్పృహ కోల్పోయిన అయితే వెంటనే హుటాహుటిన అక్కడ స్థానికంగా ఉన్నటువంటి డెక్కన్ హోటల్ కు లియాఖత్ ను తరలించారు పోలీసులు. అక్కడికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా ఆ కస్టమర్ మృతి చెందారు. దీంతో అక్కడ మృతి చెందిన తర్వాత మృతదేహాన్ని గాంధీ మార్చురీకి పోలీసులు అక్కడ నుండి తరలించడం జరిగింది. మొత్తానికి అక్కడికి వచ్చిన వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ స్నేహితులు అయితే ఖచ్చితంగా ఆరోపిస్తా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు చంపేశారు, వాళ్ళే హోటల్ సిబ్బంది దాడి చేసి చంపేశారు అని చెప్పి కూడా వాళ్ళు అంటున్నారు. దాడి చేసిన తర్వాత వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లడం కాకుండా పోలీస్ స్టేషన్ కి ఎందుకు తీసుకెళ్లారని చెప్పి కూడా ఇటు మరోవైపు పోలీసులపై కూడా విమర్శలు చేస్తున్నారు. అదేవిధంగా లియాఖత్ మరణించిన విషయం తెలుసుకున్న వెంటనే అక్కడ ఎంఐఎం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మీర్జా రెహమత్ బేగ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. అక్కడ ఏం జరిగింది, ఎందుకు ఇలా పోలీస్ స్టేషన్ కి ఎందుకు తీసుకొచ్చారు, హాస్పిటల్కి ఎందుకు తీసుకుపోవాలని చెప్పేసి అక్కడ పోలీసులతో అయితే ఎమ్మెల్సీ మాట్లాడడం జరిగింది. అదేవిధంగా బాధితుల కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి కూడా పోలీసులను ఎమ్మెల్సీ కోరుతున్నారు. దీంతో పోలీసుల అదుపులో అదేవిధంగా ఈ మెరిడియన్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో, వీళ్ళు దాడి చేసిన సిబ్బంది, వీళ్ళందరినీ కూడా ప్రస్తుతం అయితే పంజాగుట్ట పోలీసుల అదుపులో ఉన్నారు. వీళ్ళు లియాఖత్ పై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి తగిన శిక్ష విధిస్తామని చెప్పి మరోవైపు పోలీసులు చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ఎక్స్ట్రా పెరుగు అడిగినందుకు ఒక కస్టమర్ దాడి చేసి వాళ్ళు చంపారని చెప్పి ఆరోపిస్తున్నారు. ఈ ఘటన అయితే ఉందో స్థానికంగా పంజాగుట్టలో కానీ హైదరాబాద్ లో ఒక కలకలం అయితే రేపుతా ఉంది. వెన్నెల, మృతికి గల కారణాలు ఏమైనా తెలుస్తున్నాయా రాజు? అక్కడ ఎగ్జాక్ట్లీ అయితే తెలియట్లేదు కానీ ప్రాథమికంగా తెలిసిన విషయాల ప్రకారం అయితే కస్టమర్ అయితే ఎక్స్ట్రా పెరుగు అడిగాడు బిర్యానీలో. సో అడిగిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏమైనా వాగ్వాదం జరిగిందా, లేదంటే ఈయన ఏ కండిషన్ లో అడిగారు, వాళ్ళు ఏమన్నారు అనేది ఇంకా పూర్తి విషయాలు తెలియరాలేదు. అక్కడ సీసీ కెమెరాలను కూడా పరిశీలించాలని చెప్పి కూడా పోలీసులు అయితే భావిస్తా ఉన్నారు. అవన్నీ అనలైజ్ చేస్తా ఉన్నారు పోలీసులు. అసలు ఏం జరిగింది, గొడవ గల కారణాలు ఏంటి, అవన్నీ అయితే చూడాలి. తర్వాతనే దానిపై పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పి మరోవైపు పోలీసులు చెప్తా ఉన్నారు. కానీ ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం అయితే కస్టమర్ ఎక్స్ట్రా పెరుగు అడిగినందుకే హోటల్ సిబ్బంది దాడి చేశారు. విచక్షణ రహితంగా అతన్ని కొట్టారని చెప్పి కూడా లియాఖత్ బంధువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆరోపిస్తా ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం అయితే గాంధీ మార్చురీ దగ్గర ఉన్నారు. అక్కడ గాంధీ మార్చురీకి అయితే ఆయన మృతదేహాన్ని తరలించడం జరిగింది. వెనెల, రైట్ రాజు, థ్యాంక్ యూ.